Hi students, welcome to my channel Math Chem Easy. మన ఛానల్లో 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన వీడియోస్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో మనం 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి కదా 2025 ఏప్రిల్ 23వ తారీఖున అయితే రిజల్ట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రిజల్ట్కి సంబంధించి మార్క్స్ తగ్గినటువంటి స్టూడెంట్స్కి అలాగే ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్కి సంబంధించి బాగా ఉపయోగపడేటువంటి వీడియో మీ ముందుకు వచ్చింది. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే కనుక చివరి వరకు చూడండి. మీకు సంబంధించి కంప్లీట్ క్లారిఫికేషన్ అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. అలాగే మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రిజల్ట్స్లో కొంతమందికి అనుకున్నటువంటి మార్క్స్ సాధించినటువంటి స్టూడెంట్స్ ఉంటారు. కొంతమంది సరిగ్గా రాయకో లేకపోతే సరిగ్గా చదవకో బాగా రాసినా కానీ ఫెయిల్ అయ్యేటువంటి సందర్భాలు అయితే ఉంటాయి. ఆ సందర్భాల గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ముఖ్యంగా సబ్జెక్ట్ ఆగినటువంటి స్టూడెంట్స్ ఎవరో కూడా నిరుత్సాహంతో బాధపడాల్సినటువంటి సమయం అయితే లేదు. ఎందుకంటే అలా మనం బాధపడడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల అయిపోయినటువంటి గతాన్ని మనం మార్చలేం. కాబట్టి మనం భవిష్యత్తు ఏదైతే ఉందో ఆ భవిష్యత్తు కోసం మనం ఒక ప్రణాళిక వేసుకుని దాని తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయ్యి మంచిగా మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు మార్క్స్ తగ్గిని ఫెయిల్ అయిపోయామన్న బాధలో ఉన్న వాళ్ళకి ఒక గోల్డెన్ ఛాన్స్ అయితే ఉంది. ఏంటా గోల్డెన్ ఛాన్స్ అంటే మీ మార్క్స్ పెంచుకునేటువంటి ఛాన్స్ అయితే మీకు ఉంది సప్లిమెంటరీ స్టూడెంట్స్కి. సో 35 మార్క్స్ పాస్ మార్కు నీకు 25 వచ్చినాయి, అదే నీకు 35 వచ్చింది జస్ట్ పాస్ అవ్వదు అంతే. ఆ పాస్ అవ్వడం వల్ల అయితే ఉపయోగం లేదు. కాబట్టి సో ఇప్పుడు నీ చేతిలో 100 మార్క్స్ మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది. 100 మార్క్స్ తీసుకునేటువంటి ఆపర్చునిటీ నీకు వచ్చింది. కాబట్టి 100 మార్క్స్ నువ్వు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తే ఈసారి 80 వచ్చింది అనుకుంటున్నాం, అప్పుడు ఆటోమేటిక్గా నీ స్కోర్ ఏమవుతుంది, పెరగడానికి అయితే ఛాన్స్ ఉంది. సప్లిమెంటరీలో పాస్ అయితే స్టార్ మార్క్ పడద్దని, సప్లిమెంటరీలో పాస్ అయితే దానికి వాల్యూ ఉండదని రకరకాల అపోహలు అయితే ఉన్నాయి. ఏదైనా గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికేట్ గవర్నమెంట్ పెట్టే ఎగ్జామే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి అపోహలన్నీ కూడా మీ మనసులోంచి తీసేయండి. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ఆలోచనలు అయితే పెట్టుకోకండి. స్టార్ మార్క్ ఎందుకు పడుతుందంటే ఇట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ బై ద బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఆ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం వీళ్ళు సప్లిమెంటరీలో నెక్స్ట్ బ్యాచ్లో పాస్ అయ్యారని వాళ్ళకి తెలియడం కోసం స్టార్ మార్క్ పెట్టుకుంటారు తప్ప నువ్వు సప్లిమెంటరీలో పాస్ అయ్యేవన్నీ మీద స్టార్ మార్క్ స్టిక్కర్ వేయడానికి వాళ్ళేమి అంతలాగా ఆలోచించి అయితే చేయరు. ఆ బోర్డు వాళ్ళకి వాళ్ళ యొక్క లాజికల్గా వాళ్ళకి ఐడెంటిఫికేషన్ కోసమే ఆ స్టార్ మార్క్ అయితే వేస్తారు. దానివల్ల అయితే ప్రమాదం అయితే ఏమీ లేదు. అయితే సప్లిమెంటరీలో మీరు బాగా చదివి మంచి మార్క్స్ అయితే సాధించుకోవచ్చు. ఇక్కడ సప్లిమెంటరీలో ఫెయిల్ అయినటువంటి వాళ్ళ విషయంలోకి వస్తే కనుక ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేటువంటి సబ్జెక్ట్ ఏంటనేది మీరు ఒకవేళ ఆలోచించండి. ఆ సబ్జెక్ట్ ఏంటనేది నేను మధ్యలో చెప్తాను. ఆ చెప్పినప్పుడు ఈ లోపల మీకు ఒకవేళ ఎక్కువ మంది ఆగిపోయే సబ్జెక్ట్స్ ఏంటనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోకి చివరిలో ఎందుకు ఆ సబ్జెక్టు ఎక్కువ మంది తప్పుతారు ఏంటనేది వీడియో చివరిలో అయితే కనుక నేను చెప్దాం అనుకుంటున్నాను. ఈ లోపల మీరు ఈ వీడియో కంప్లీట్గా చూస్తూ మధ్యలో మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి ఏ సబ్జెక్ట్స్ 10th క్లాస్ పిల్లలు ఎక్కువగా ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనే దాని గురించి ఒకసారి మనం చివరిలో మాట్లాడదాం. అయితే ఇప్పుడు సప్లిమెంటరీ స్టూడెంట్స్కి ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు. మీరు మళ్ళీ ఫుల్ మార్క్స్కి బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా మార్క్స్ అయితే కనుక తెచ్చుకోవచ్చు. దానికోసం మీరు ఇప్పుడు చేయవలసినటువంటి పని ఏంటంటే కనుక బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలంటే కనుక సో ఈ గోల్డెన్ ఛాన్స్ని మీరు మిస్ చేసుకోకుండా మంచిగా ప్రిపేర్ అయితే ఫుల్ మార్క్స్ అయితే కనుక సాధించడానికి అయితే కనుక ఒక ఛాన్స్ వచ్చింది అనుకుని స్పోర్టివ్గా తీసుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. పైగా సప్లిమెంటరీ స్టూడెంట్స్ పాలిసెట్ ఎగ్జామ్ రాయొచ్చు అనేటువంటి డౌట్ వస్తుంది. ఎటువంటి డౌట్ లేకుండా పాలిసెట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు, ర్యాంక్ కార్డ్ వస్తుంది. అయితే మీ సప్లిమెంటరీ రిజల్ట్ మన దీనికి సప్లిమెంటరీ రిజల్ట్ వచ్చేటప్పటికి పాలిసెట్ ఎగ్జామ్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే అయిపోయే అవకాశం ఉంది. అయితే మీరు సెకండ్ అండ్ థర్డ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి పాలిసెట్ ఎగ్జామ్ నిశ్చింతగా సప్లిమెంటరీ స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా రాసుకోవచ్చు. అయితే మేము ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్లో మేము ఫెయిల్ అవుతామని అనుకోలేదు. అబౌవ్ 50 మార్క్స్ వస్తాయి అనుకున్నాం, 20-25 వచ్చినాయి. మరి మేము ఇప్పుడు తిరిగి రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఏమైనా చేయించుకోవచ్చు అంటే నిరభ్యంతరంగా చేయించుకోవచ్చు. రీవాల్యుయేషన్, దాన్ని రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ అనేటువంటి 2 సిస్టమ్స్ ఉన్నాయి. అయితే ముందుగా సప్లిమెంటరీ స్టూడెంట్స్ గురించి మాట్లాడేసాక అప్పుడు మిగతా విషయం మాట్లాడదాం. సప్లిమెంటరీ స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి అయితే కనుక ఛాన్స్ ఇచ్చారు.
ఆ ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి ఈ రోజు నుంచి అంటే 24వ తారీఖు ఏప్రిల్ 2025, 24వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 30వ తారీఖు వరకు అయితే కనుక ఛాన్స్ అయితే ఇచ్చారు. ఈ ఏప్రిల్ 30వ తారీఖు లోపల మనం ఇక్కడ ఫీజు అయితే మనం కట్టుకోవచ్చు. ఎగ్జామినేషన్ డ్యూ డేట్స్ కనుక చూసినట్లయితే ఖచ్చితంగా 30వ తారీఖు వరకు అయితే కనుక టైం ఇచ్చారు. మనకి 1వ తారీఖు నుంచి మే 1వ తారీఖు నుంచి 1 డే బిఫోర్ ద కన్సెంట్ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ డేట్ వరకు 50 రూపాయల ఫైన్తో అయితే కనుక కట్టుకోవచ్చు. ఒకవేళ ఈ 30th లోపల కట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మే 1st నుంచి మీ ఎగ్జామ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి ముందు రోజు లోపల 50 రూపీస్ ఫైన్ వేసి అయితే కనుక కట్టుకోవచ్చు. అంత ఫైన్ దాకా వెళ్ళాల్సిన అవసరం మనకు లేదు కాబట్టి 30th లోపల అయితే మీరు ఎగ్జామ్ ఫీజు అయితే కట్టేసుకోండి. ఈ ఎగ్జామ్ ఫీజు త్రూ హెడ్ మాస్టర్ లాగిన్ నుంచి మాత్రమే కట్టాల్సి ఉంటుంది. మోర్ దాన్ 3 సబ్జెక్ట్స్ బిలో ఉంటే 110 రూపీస్ అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి రేట్స్ ఇవి. 3 సబ్జెక్టుల కన్నా తక్కువ కానీ 3 సబ్జెక్టులు కానీ ఉంటే ఎగ్జామినేషన్ ఫీజు 110 రూపీస్. అదే మోర్ దాన్ 3 సబ్జెక్ట్స్ ఉంటే కనుక 120 రూపీస్ 125 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అలా ఫీజు పే చేసిన తర్వాత లాగిన్ నుంచి మీ హెడ్ మాస్టర్ లాగిన్ నుంచి మాత్రమే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మీ సేవా సెంటర్స్కి వాటికి వెళ్ళి అయితే ఉపయోగం అయితే లేదు. అలాగే ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్కి సంబంధించి ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడుతున్నారో దాని టైం టేబుల్ ఏమన్నా ఉందా అని అడుగుతున్నారు చాలామంది. దానికి సంబంధించిన టైం టేబుల్ అయితే కనుక మనకి ఇక్కడ ఈ లాగిన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ టైం టేబుల్ ఇక్కడ చూసినట్లయితే కనుక మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎగ్జామ్ 19/5/2025లో ఫస్ట్ లాంగ్వేజ్ 19వ తారీఖున ఫస్ట్ లాంగ్వేజ్ స్టార్ట్ అయింది. 20వ తారీఖున హిందీ, 21st ఇంగ్లీషు, 22nd మే మ్యాథమెటిక్స్, 23 మే ఫిజికల్ సైన్స్, 24 మే బయోలాజికల్ సైన్స్, 26th మే సోషల్ స్టడీస్ అయితే అవుతుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని ఉన్నాయి, మనకు అనవసరం. అయితే వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్స్ అయితే కనుక మీకు చూపించినప్పుడు టైమింగ్స్ ఏ టైమింగ్లో ఎగ్జామ్ అయితే జరగడానికి ఛాన్స్ ఉందంటే కనుక లాస్ట్ టైం లాగానే 9:30 to 12:45 CM అదే ఎగ్జామినేషన్ టైమింగ్ అయితే కనుక ఉంటుంది. అయితే ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్ పేపర్లో లాస్ట్ టైం ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇస్తారా ఎవరా, ఇది ఒక డౌట్ ఉంది చాలా మందికి. లాస్ట్ టైం ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే ఎవరు, ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ ఎలా ఉంటుందో మనం అంతకుముందు వీడియోలో అయితే చెప్పుకున్నాం. 3 సెట్లు అయితే తయారు చేస్తారు, ABC అని 3 సెట్లు అయితే ఉంటాయి. ఆ 3 సెట్లు ప్రింటింగ్ వేసిన తర్వాత ప్రిస్క్రైబ్డ్ సిటీస్లో ఆ టౌన్స్లో పోలీస్ స్టేషన్లో అయితే కనుక 3 సెట్లు కూడా స్టోర్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్స్లో ఆల్రెడీ ఒక సెట్ మన యూజ్ చేసేసారు ప్రతి సబ్జెక్ట్లో కూడా, ఇంకా రిమైనింగ్ 2 సెట్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి. ఇప్పుడు సప్లిమెంటరీలో ఆ 2 సెట్లోంచి ఏదో ఒక సెట్ అయితే తీసుకుని ఎగ్జామ్ పెడతారు. రిమైనింగ్ సెట్ దేనికోసం అంటే కనుక మనకి ఎప్పుడైనా కానీ పేపర్ లీకేజ్ అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ 3rd సెట్ని ఆప్షనల్గా ఉంచడం కోసం అయితే కనుక తయారు చేస్తారు అనమాట. అలా 3 సెట్స్ తయారు చేస్తారు కాబట్టి 3 సెట్స్ ఒకే మాస్టర్ తయారు చేయరు, 3 సెపరేట్గా తయారు చేస్తారు. అలా తయారు చేసినప్పుడు మన ఇచ్చిన క్వశ్చన్స్ ఇప్పుడు ఎవరు మన ఇచ్చిన ఇప్పుడు ఇచ్చేస్తారు అటువంటి అపోహలు కూడా తీసేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మొత్తం ఫుల్ సిలబస్ ప్రిపేర్ అయ్యి వెళ్ళినట్లయితే కనుక మనకు మంచి మార్క్స్ వస్తాయి. మన ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ ఇప్పుడు ఇవ్వకూడదని లేదు, అప్పుడు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇస్తారని కూడా లేదు. అందుకు కాబట్టి మీరు అటువంటి కంపారిజన్స్ అవి కూడా మీరేమీ చేసుకోకండి. ఎగ్జామ్ టైం టేబుల్ అయితే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి మన 10th క్లాస్ మ్యాథ్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన వీడియోస్ యూస్ చేసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మన వీడియోస్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ రీవాల్యుయేషన్ అండ్ రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్. మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళు సప్లిమెంటరీ స్టూడెంట్స్ కూడా రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ 2 చేయించుకోవచ్చు. అయితే మార్క్స్ తక్కువ వచ్చిన వాళ్ళ ప్రాసెస్ వేరేగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. సప్లిమెంటరీ సబ్జెక్ట్ ఆగిపోయింది సార్, నేను ఇప్పుడు సబ్జెక్ట్ ఆగిపోతే నేను నెక్స్ట్ ఇన్స్టెంట్ ఎగ్జామ్కి వెళ్దామా, మేలో జరగబోయే ఎగ్జామ్స్ రాసుకోవాలా, లేదంటే రీవెరిఫికేషన్ పెట్టుకోవాలా, లేకపోతే రీకౌంటింగ్ పెట్టుకోవాలనే ఆలోచన అయితే మీకు ఉంటుంది. సో రీవెరిఫికేషన్ పెట్టినా రీకౌంటింగ్ పెట్టినా దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే కనుక సప్లిమెంటరీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రమే దీని రిజల్ట్ వస్తుంది. అంటే మనం రీకౌంటింగ్ పెట్టాము రీవెరిఫికేషన్ పెట్టాము కాబట్టి మనం ప్రిపేర్ అవ్వక్కర్లేదని అనుకోవడానికి ఛాన్స్ లేదు. నువ్వు ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయ్యావో ఆగిపోయిన సబ్జెక్ట్కి సంబంధించి సప్లై ఎగ్జామ్ ఫీజు అయితే కనుక కట్టేసుకోవాలి. ఈ ఎగ్జామ్ ఫీజు కట్టడంతో పాటుగా రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ కూడా కట్టుకోవాలి. అవి కట్టిన తర్వాత అప్పుడు మేలో జరగబోయే ఎగ్జామ్స్లో నువ్వు రాస్తావు కాబట్టి ఎగ్జామ్ రాసినప్పుడు ఎన్నో కానీ మార్క్స్ వస్తాయి. ఇది రీవెరిఫికేషన్లో కానీ రీకౌంటింగ్లో కానీ మార్క్స్ ఒకవేళ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇవి చేంజ్ అయితే ఇవి ఇక్కడ వచ్చిన మార్క్స్ రెండింటిలో ఏది హైయెస్ట్ మార్క్ అయితే ఉందో ఆ మార్క్ అయితే కనుక మీకు మా ఎగ్జామ్ దాంట్లో వేయడానికి అయితే కనుక
అవకాశం ఉంది. ఓకేనా? సో రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టుకున్నా ఒక పక్కన సప్లై ఎగ్జామ్ అయితే రాసేది ఉంటుంది. సో సప్లై ఎగ్జామ్ రాసేసుకుంటూ రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ పెట్టుకుంటే ఈ రెండింటిలో ఏది బెస్ట్గా వస్తే మార్క్స్ వేస్తారు. ఒకవేళ సప్లిమెంటరీ ఎగ్జాము కాకుండా నార్మల్గా మార్క్స్ తగ్గిన వాళ్ళు రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ ఎలా చేయించుకోవాలి, అసలు రీవెరిఫికేషన్ అంటే ఏంటి, రీకౌంటింగ్ అంటే ఏంటి అనే దాని గురించి ఇప్పుడైతే మనం చూద్దాం. సో రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి తేడా, రీవెరిఫికేషన్కి అయితే కనుక అక్కడ ఛార్జ్ చేసేటువంటి అమౌంట్ ఎంతంటే కనుక రీవెరిఫికేషన్కి 1000 రూపీస్ అయితే కనుక పే చేయాల్సి ఉంటుంది పర్ పేపర్ అనమాట ఒక సబ్జెక్ట్కి. రీకౌంటింగ్ అయితే కనుక 500 రూపీస్ అయితే కనుక ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ 500 రూపీస్, రీవెరిఫికేషన్కి అయితే కనుక 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో దానికోసం రీవెరిఫికేషన్లో 1000 రూపీస్, రీకౌంటింగ్లో 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు కాబట్టి మనం అది కూడా హెడ్ మాస్టర్ లాగిన్ నుంచి మాత్రమే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే రీకౌంటింగ్ అంటే ఎలా చేస్తారు అనే దాని గురించి చూస్తే, రీకౌంటింగ్ అంటే మనకి ప్రజెంట్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ పేజ్లో వేసిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ టోటల్ చేసుకుని ఆ టోటల్ చేసిన మార్క్స్ కరెక్ట్గా టోటల్ అయినాయా లేదా అనే విషయాన్ని మనం ఈ రీకౌంటింగ్లో చేస్తారనమాట. అలాగే రీవెరిఫికేషన్ అంటే ఏంటంటే బుక్లెట్ లోపల కూడా మార్క్స్ కరెక్ట్గా పడినాయా లేదా, లోపల మార్క్స్ బయట మార్క్స్ ఒకటా కదా, అందులో ఒకవేళ మార్క్స్ వేయడంలో కొంచెం ఏమన్నా వేరియేషన్స్ ఏమైనా వచ్చినాయా అటువంటి అన్నీ కూడా వెరిఫై చేస్తారు. వాల్యుయేషన్ అనేది లేదు ఇక్కడ. యాక్చువల్గా రీవాల్యుయేషన్ చేస్తారని అనుకుంటారు కానీ యాక్చువల్లీ రీవాల్యుయేషన్కి అయితే తావులేదు. ఒకవేళ రీవాల్యుయేషన్ అనేది ఒకవేళ జరిగినా అక్కడ ఎక్కడైనా మార్క్స్ ప్రజెంట్ చేయకపోతే, మార్క్స్ అవార్డ్ చేయలేదు, టిక్ పెట్టారు మార్క్స్ వేయలేదు, అటువంటిప్పుడు మార్క్స్ వేయడానికి ఛాన్స్ ఉంది. సో మార్క్స్ వేసిన మార్క్స్ అయితే మార్చడానికి అయితే ఛాన్స్ లేదు. ఒకవేళ రీవెరిఫికేషన్లో కనుక మార్క్స్ తగ్గినట్లయితే, ముందు నీకు 50 మార్కులు వచ్చింది, రీవెరిఫికేషన్లో 40 వచ్చినాయి, 40 వచ్చినట్టు తగ్గినాయి కాబట్టి ఫస్ట్ వచ్చినటువంటి 50 అలా ఉంచడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అందుకబట్టి సో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రెండింటికి అయితే తేడా కనిపిస్తుంది మనకి. సో రీవెరిఫికేషన్ వేరు, రీకౌంటింగ్ వేరు. సో రీకౌంటింగ్ అంటే ఓన్లీ ప్రజెంట్ పైన ఉన్నటువంటి మార్క్స్ మాత్రమే టోటల్ చేస్తారు. రీవెరిఫికేషన్ అయితే కనుక లోపల మార్క్స్ బయట మార్క్స్ మొత్తం అంతా వెరిఫై చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయం అనమాట. సో దానికి సంబంధించి మనం రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ యొక్క రిజల్ట్ తర్వాత వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మన మార్క్ లిస్ట్లో అయితే ఆ మార్క్స్ అయితే కనుక ఒకవేళ చేంజ్ అయితే కనుక ఆ మార్క్స్ యాడ్ అవుతాయి అన్నమాట. అయితే ఇక్కడ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ రెండింటి గురించి అర్థమైంది కదా. అయితే రీకౌంటింగ్ చేసేటప్పుడు మాత్రం రీకౌంటింగ్ అయితే ఓన్లీ ఫ్రంట్ పేజ్ ఓఎంఆర్ షీట్లో ఉన్న మార్క్స్ టోటలింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూస్తారు. రీవెరిఫికేషన్ అంటే లోపల బయట కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి మార్క్స్ మళ్ళీ చేంజెస్ ఉండి చేయడానికి అయితే అవకాశం ఉంది. ఒకవేళ నీకు కాన్ఫిడెంట్గా నాకు 80 అబోవ్ వస్తాయి, 90 అబోవ్ వస్తాయి, కానీ నాకు మాత్రం 40 50 వచ్చినాయి, 40 50 మాత్రమే వచ్చినాయి అని కనుక మనం అనుకున్నట్లయితే అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే కనుక 40 50 వచ్చాయి అని అనుకున్న సందర్భంలో మనం కొంచెం జాగ్రత్తగా రీవెరిఫికేషన్ పెట్టుకోవడమే మంచిది. చాలామంది పిల్లలకి 470 480 వచ్చినాయండి, నాకు 500 క్రాస్ చేస్తాం అనుకున్నాం కానీ చేయలేకపోయాము, 20-25 మార్క్స్ తగ్గిపోయినాయి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఏం చేయాలంటే రీవెరిఫికేషన్ అండ్ రీకౌంటింగ్ పెట్టుకుని చాలా జాగ్రత్తగా అవకాశం బట్టి మీకు ఒకవేళ పెరిగితే మార్క్స్ అనుకుంటే పెట్టుకోండి, పోతే 1500 పోతే దానివల్ల ఇబ్బంది లేదు. మార్క్స్ అయితే పెరగడానికి అయితే కొంత ఛాన్స్ ఉంది. పైగా ఇంకొక విషయం ఏంటంటే రీకౌంటింగ్లో అయితే మనకి ఏ విధమైనటువంటి ప్రూఫ్ రాదు వెనక్కి, మనం అసలు పెట్టామా లేదా కూడా మనం మర్చిపోవాలి. 500 అలాగే డిబ్బీలు వేసేసాం అనుకోవాలి. ఎందుకంటే మార్క్స్ పెరిగితే పెరిగినట్టు వస్తే, పెరగకపోతే ఏమి మాట్లాడదు, ఏమీ ఇన్ఫర్మేషన్ ఏం రాదు మనకు బోర్డు నుంచి. 1000 రూపీస్ కడితే మాత్రం రీవెరిఫికేషన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన జిరాక్స్ కాపీ అయితే కనుక మన మెయిల్కి కానీ మన వాట్సాప్కి కానీ రావడానికి అవకాశం ఉంది. అలా మన మెయిల్కి కానీ మన వాట్సాప్కి కానీ వచ్చినటువంటిది ఈ విషయం ఏదైతే ఉందో ఆ విషయానికి సంబంధించి మనం ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటనేది మనం 1-2 సార్లు చూసుకుని దాన్ని బట్టి ఇబ్బంది లేకుండా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఆ మెయిల్కి మనం ఇచ్చినటువంటి మెయిల్కి కానీ మనం ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. దానికి సంబంధించి మనం రాసిన ప్రతి పేజ్ ప్రతి మార్క్ ఎన్ని మార్క్స్ వేస్తారు, ఎక్కడ తప్పు చేసాము ఏంటనే విషయాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఓకేనా. సో అలా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ యూటిలైజ్ చేసుకుని మార్క్స్ పెంచుకుందామని ఆలోచన ఉంటే మాత్రం మీరు చేయండి. కాకపోతే ఒకటి రీవెరిఫికేషన్ పెట్టినా రీకౌంటింగ్ పెట్టినా నాకు మార్క్స్ పెరుగుతాయని ఆలోచనతో మాత్రం ఉండొద్దు. మళ్ళీ ఒకవేళ పెరగకపోతే డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. పైగా ఈ వచ్చినటువంటి మనం రాసిన జిరాక్స్ పేపర్ ఏదైతే ఉందో అది 10 మందికి షో చేసుకుని రేపు పొద్దున్న మళ్ళీ మనం అనవసరంగా
నెగిటివ్తో ఉండాల్సిన అవసరం ఉంది. సో వచ్చిన జిరాక్స్ పేపర్ని ఏదైతే ఉందో ఆ వాట్సాప్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో తీసుకుని మీ కన్సర్న్ సబ్జెక్ట్ మాస్టర్ టీచర్ దగ్గరికి వెళ్ళిపోయి కరెక్ట్గా పడినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. అందుకన్నా మీరు ఏమీ ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం అయితే ఏమీ లేదు. ఒకవేళ ఇన్ కేస్ నేను బాగానే రాశాను, రెండోసారి కూడా మార్క్స్ తక్కువైంది, నాకు అన్యాయం జరిగింది అనుకుంటే మళ్ళీ మనం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి అయితే మనం రిపోర్ట్ చేయొచ్చు. మాకైతే 90 అబోవ్ వస్తాయి, కానీ ఇక్కడ మాత్రం 70 పడినాయి. దాని గురించి లీగల్గా కూడా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది. అంతవరకు చాలామంది వెళ్ళరు, ఓన్లీ రీకౌంటింగ్ పెట్టి రీవెరిఫికేషన్ పెట్టాక చూసుకుని అయితే వదిలేస్తారు అంతే. అయితే ఇప్పుడు ఇలా రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ పెట్టుకుని 500, 450, 460 ఉన్న వాళ్ళు కాస్త 500కి 480. నిన్న ఒక స్టూడెంట్కి అయితే కనుక 488 వచ్చినాయి, 488 12 మార్క్స్ అయితే డిఫిషియన్సీలో ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి అయితే 2 సబ్జెక్టులో రీవాల్యుయేషన్ పెట్టుకుంటానని నాకు చెప్పడం జరిగింది. 2 సబ్జెక్ట్స్లో రీవాల్యుయేషన్ పెట్టుకుంటే సోషల్ స్టడీస్ అయితే అమ్మాయికి 54 వచ్చినాయి. సో అమ్మాయి ఎక్స్పెక్టేషన్ 80 వరకు ఉందంట. సో ఆటోమేటిక్గా అమ్మాయికి అయితే మార్క్స్ పెరుగుతాయని నేను అనుకున్నాను. ఒకవేళ పెరిగినట్లయితే మళ్ళీ ఒక వీడియో చేసి స్పెషల్గా అమ్మాయికి మార్క్స్ పెరిగినాయని మీ అందరికీ కూడా ఆ విషయాన్ని నేను చెప్దాం అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సప్లిమెంటరీ స్టూడెంట్స్కి ఎక్కువ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్లో ఆగడానికి అవకాశం ఉందనేది చూస్తే కనుక తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, వీటిలో ఎక్కువ మంది ఏ సబ్జెక్ట్స్లో ఆగిపోవడానికి అవకాశం ఉందంటే జనరల్గా అందరూ ఎక్కువగా ఫెయిల్ అయిపోతాం అనుకున్న సబ్జెక్ట్ మ్యాథ్స్. ఎక్కువగా సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతాం అనుకున్నది మ్యాథ్స్. కానీ నిజానికి ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉన్న సబ్జెక్ట్ సైన్స్. అదేంటి సార్ అంటే మ్యాథ్స్ చాలామంది భయపడి ఫెయిల్ అయిపోతారు, అన్లక్కీతో ఫెయిల్ అయిపోయేది ఎక్కువగా సైన్స్. ఎందుకంటే సైన్స్ 100 మార్క్స్ పేపర్ కాకుండా ఇది ఎలా ఉంటుందంటే 2 50 మార్క్స్ కింద ఉంటుంది. ఒకటి 50 మార్క్స్కి, ఇంకొకటి 15 మార్క్స్కి. మొత్తం టోటల్ 100 మార్కులు. 100 మార్కుల పేపర్ కాస్త 50-50గా ఉంటుంది. ఎప్పుడైతే 50-50గా ఉందో ఈ 50 మార్క్స్ ఇది 50 మార్క్స్ ఉంది. సో దీన్ని ఫిజికల్ సైన్స్ అంటాం, దీన్ని బయోలాజికల్ సైన్స్ అంటాం. సో ఫిజికల్ సైన్స్ ఏదైతే ఉందో ఈ ఫిజికల్ సైన్స్లో మనకి 50 మార్క్స్కి ఎగ్జామ్కి వస్తుంది. బయోలాజికల్ సైన్స్ 50 మార్క్స్కి. ఈ పేపర్ కరెక్షన్ వేరే మాస్టర్ చేస్తారు, ఈ పేపర్ కరెక్షన్ వేరే మాస్టర్ చేస్తారు. ఈయనకి ఆయన ఎవరో తెలియదు, ఆయనకి ఈయన ఎవరో తెలియదు. పైగా 2 ఒకే డిస్ట్రిక్ట్స్లో జరుగుతాయి అనడానికి కూడా అవకాశం లేదు. స్టూడెంట్ డీటెయిల్స్ కూడా ఉండవు పేపర్ మీద. సో ఇతను అనుకోకుండా ఏదో మార్క్స్ 18 మార్క్స్ వచ్చినాయి, స్టూడెంట్కి 18 వేస్తారు. ఈయన అనుకోకుండా మామూలుగా 16 వచ్చింది అనుకోండి, రెండింటిని కలిపి రిజల్ట్ ఇస్తారు 34. పాస్ మార్క్ ఎంత అండి 35. కానీ ఇక్కడ 34 వచ్చి ఎక్కువ మంది ఫెయిల్ అయిపోవడానికి ఛాన్స్ ఉంది. 34, 33, 32, 31 వచ్చి ఎక్కువ మంది ఫెయిల్ అవుతారు. అదే మ్యాథ్స్లోనూ, ఇంగ్లీష్లోనూ లేదా వేరే సబ్జెక్ట్లో 34 వచ్చిన స్టూడెంట్కి మాస్టర్ ఎక్కడో ఒక చోట ఒక మార్క్ వేసి 35 వేసి పాస్ అనేటువంటిది ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకవేళ 30 వచ్చినా, 31 వచ్చినా, 32 వచ్చినా, 33 వచ్చినా, 34 వచ్చినా, ఏ మార్క్ వచ్చినా కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి 35 మార్క్స్ వేసేసి ఏదో రకంగా పాస్ చేయడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది. సో కాబట్టి సైన్స్కి అయితే ఆ స్కోప్ తక్కువగా ఉంటుంది. సో ఎవరైతే సైన్స్లో 33, 32, 31, 34 మార్క్స్తో ఫెయిల్ అయ్యారో వాళ్ళు 1000 రూపీసే కట్టమన్నారు ఇక్కడ ఒక పేపర్కి, ఒక సబ్జెక్ట్కి. అందుకని ఒకవేళ నాకు దీంట్లో క్లారిటీ లేదు, ఫిజికల్ సైన్స్కి 1000, బయాలజికల్ సైన్స్కి 1000 అనేది నాకు అయితే ఐడియా లేదు. కానీ నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం 2 కలిపి 100 మార్కులకే కాబట్టి 1000 పే చేస్తే రెండింటినీ కూడా రీవెరిఫికేషన్ అయితే చేయడానికి అవకాశం ఉంది. ఆ రీవెరిఫికేషన్ అనుకోకుండా ఎక్కడో మార్క్ కానీ అక్కడ కానీ రెండింటిలో 34 వచ్చిన వాళ్ళకైతే ఎక్కడో ఒక చోట ఒక మార్క్ యాడ్ అయితే 35 పాస్ అయ్యే అవకాశం ఉంది. అలాగని సప్లీ రాయొద్దని నేను అంటలా, సప్లిమెంటరీ కూడా రాయాలి. ఇన్ కేస్ సప్లీలో కనుక ఒకవేళ మీరు మళ్ళీ ఫెయిల్ అయితే అనుకోండి, మళ్ళీ అనవసరంగా ఇబ్బంది పడతారు. కాబట్టి రీవెరిఫికేషన్ చేసుకుంటే ఇది కానీ అది కానీ ఏదో ఒకటి అవడానికి అయితే ఛాన్స్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను మన ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.